రత్నమా బోరము జీలని గదే తాలూకా బాసోడ ఇది మండల ఊరు కుద్దూరు బోలరం. అయితే సారు మేము చిన్న పరిస్థితి బతుకుతున్నాం. నా కొడుకు వచ్చింది, నాకు చదివేసాడు సిలిండర్ పడిపోయింది. 3 వదులు మురిగిండు. నాన్నగారు తీసుకొచ్చి స్నానం చేసి ఇక ఏం ఆధారం లేదు సారు. ఇక మేము తప్పించుకున్నాం, దేవుడు తప్పించుకున్నాం. అదొక్క రావుతో వాడి నేను చచ్చిపోతుంది సార్. రేకుల కుప్పేసాను సార్, గాలికి మొత్తం లేచిపోయినాయి, ఒక్క రేకు కూడా లేదు. మళ్ళీ మేము లేం కసుకుని. నా పేరు పుష్ప, బోర్దం గ్రామం, బాన్సర మండలం, జిల్లా కామారెడ్డి. 4-5 రోజుల కింద ఎదురు గాలులు వచ్చినాయి. ఆ గాలికి రేకులన్నీ లేచిపోయినాయి, కాళ్ళు కూడా పడ్డాయి. మేము ఇంట్లోనే ఉన్నాం సార్, చచ్చిపోయేటోళ్ళం బతికినాము. మాకు ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది. వస్తుండ్రు పోతుండ్రు, కొన్ని బియ్యం ఇచ్చిండ్రు అంతే, ఫోటోలు తీసుకుంటుండ్రు పోతుండ్రు, చూస్తుండ్రు పోతుండ్రు అంతే. ఏం పట్టించుకుంటలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే మేము రేపులో ఏదో చిన్నగా వేసుకొని గూట్లో ఉంటాం. ఇప్పుడు అక్కడ బయటే ఉంటున్నాం మన జిల్లాలో. గాలి దుమారాలు వచ్చినప్పుడు రేకులు సామాను మొత్తం రేకులు కొట్టుకపోయినాయి, సామాను మొత్తం ఖరాబ్ అయింది. బియ్యం తినేవి అన్నం కడికెళ్ళి కూడా ఖరాబ్ అయిపోయినాయి, బియ్యం మొత్తం ఖరాబ్ అయినాయి. ఎక్కడేం ఆధారం లేక ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో సర్పంచ్కు అడిగి మరి అంగన్వాడీ స్కూల్లో ఉంటామని చెప్పి అడిగితే, ఇది పడబడ్డ స్కూల్ సార్, దీంట్లో మొత్తం పందికొక్కులు అవి ఇవి తిరుగుతున్నాయి, ఆయన దాంట్లోనే సామాన్ పెట్టుకొని ఉంటున్నాం. ఇప్పటికీ కూడా మాకు వస్తుండ్రు, ఫోటోలు తీసుకుంటుండ్రు, మాట్లాడుతుండ్రు, కలెక్టర్ కాడికి కూడా వచ్చిండ్రు, కానీ ఎవ్వరు కూడా ఏ సహాయం అంటూ ఏం చేయలేరు. ఇంట్లో కరెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి అయినా సరే ఎవరైనా సహాయం చేస్తే, దాతలు ఎవరైనా సహాయం చేస్తే ఇంటిపైన రేకులు వేసుకొని అక్కడ ఉంటామని దయచేసి కోరుకుంటున్నాం సార్. నా పేరు గంగమణి, మా గ్రామం బోలరం, మండలం బాన్సర, జిల్లా కామారెడ్డి. మాకు 4 రోజుల క్రితం గాలి దుమారం వచ్చింది, మా రేకులన్నీ లేచిపోయినాయి, సామాన్ మొత్తం చెదరం అయిపోయింది సార్. ఇంటిపైన రాళ్ళు మొత్తం మా అమ్మ మీద పడుతుండే, ఇంకా మా అక్క నేను ఉండబట్టికి మా అమ్మ బతికింది. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ వచ్చి ఉంటున్నాం సార్. ఇక్కడ కూడా కరెంట్ ఏం లేదు, అందరు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఏ సాయం చేయట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? స్కూల్